Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రేపే శ్రీరామనవమి. రేపు మనకు 17th April 2024 శ్రీరామనవమి. చాలా మంచి పర్వదినం. భారతదేశం మొత్తం ఒక పెద్ద పండుగలాగా మనం జరుపుకుంటాం. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ తరపున, ఫ్యాకల్టీ తరపున, మేనేజ్మెంట్ తరపున ప్రతి స్టూడెంట్కి మనము ఇక్కడ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. స్టూడెంట్స్ ఈ మంచి ఒక పండుగ రోజు మనం ఒక మంచి డిసిషన్ తీసుకుందాం. ఎస్, మీ గోల్ ఏదైనా కావచ్చు. మీరు అసిస్టెంట్ ఇంజనీర్ జెన్కోకి ప్రిపేర్ కావుతుండొచ్చు, మీరు సింగరేణి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుండొచ్చు, మీ టార్గెట్ జేఎల్ఎం అయి ఉండొచ్చు, మీ టార్గెట్ ఈసెట్ ఒక మంచి యూనివర్సిటీ టాప్ 10 కాలేజీలో చదువుకోవాలనుకోవచ్చు. అలా మీ గోల్ ఏదైనా సరే, మీ గోల్ ఒక ప్రాపర్ డైరెక్షన్లో ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలని మన సాయి మేధా కోచింగ్ సెంటర్ ప్రతి స్టూడెంట్ని విషెస్తో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం స్టూడెంట్స్. ఎందుకంటే జనరల్గా ఈ ఏప్రిల్ మే నుంచి మనకి ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్, వాటితో పాటు జాబ్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. సో ఇలాంటి మంచి రోజు మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి కూడా ఒక మంచి డిసిషన్ తీసుకుంటున్నాం. ఏంటంటే పండుగ నెక్స్ట్ డే అంటే 18th April 2024 రోజు మళ్ళీ మనం సింగరేణి జేఎల్ఎంకి ఒక న్యూ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ సక్సెస్ఫుల్గా మనకి ఇక్కడ బ్యాచ్ రన్ అవుతుంది. ఆల్మోస్ట్ మంచి మంచి టాపిక్స్ని, చాప్టర్స్ వింటున్నారు స్టూడెంట్స్, ప్రాక్టీస్ కూడా చేసుకుంటున్నారు స్టూడెంట్స్. సో ఇక్కడ సింగరేణి జేఎల్ఎం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ నేను చాలా మంచి విషయాలు చెప్తున్నాను. స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా విని తొందరగా ఈ పండుగ దినం రోజు మీరు ఒక డిసిషన్ తీసుకొని వెంటనే దానికి ఒక ప్రణాళిక వేసుకొని దాన్ని మీరు డే 1 రేపటి నుంచే ప్రారంభించండి. సో మీ సక్సెస్లో మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కూడా ఒక మంచి రూట్ని మీకు చాలా సులువుగా డైరెక్షన్ చూపుతూ మీ గోల్ని త్వరగా తీసుకురావడానికి మేము ఎప్పుడూ మీ వెంటే ఉంటాం. అలా గత 25 సంవత్సరాలుగా ఎంతోమంది స్టూడెంట్స్ని కూడా వాళ్ళ గోల్స్కి మనం తీసుకెళ్ళాం కూడా, వాళ్ళు రీచ్ అయ్యారు కూడా. సో స్టూడెంట్స్ ఈ డిసిషన్ మీరు వెంటనే తీసుకోండి. ఎందుకంటే మనకు సింగరేణికి సంబంధించిన ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది, కానీ ఇక్కడ డ్యూ టు సమ్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల దాన్ని 15th మేకి పోస్ట్పోన్ చేశారు. సో 15th మేకి పోస్ట్పోన్ చేశారు కదా, మళ్ళీ 4th జూన్ వరకు అప్లికేషన్స్ ఇచ్చారు కదా, ఆ ఎగ్జామ్ని ఎప్పుడో తీసుకెళ్తారని మాత్రం మనం ఎప్పుడూ నెగటివ్ థాట్స్లో ఉండకూడదు. ఎస్, 15th May 2024 అప్లికేషన్ ఓపెన్ అయితే ఆ రోజే మనకు ఎగ్జామ్ డేట్ వస్తే మ్యాక్సిమం ఒక 2 months ఉంటే మరి ఎలా? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. ఎస్, అంటే మీరు జూన్ వరకు, జూలై వరకు మీరు కంప్లీట్ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉంటే మనం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసుకుంటూ మనం అనుకున్న గోల్ని చాలా ఈజీగా ఒక మంచి కాన్ఫిడెన్స్తో వెళ్తాం. సో అందుకే మనము స్టూడెంట్స్ని ఇక్కడ కొత్త బ్యాచ్ అనౌన్స్మెంట్ ఎందుకు చేస్తున్నామంటే మిమ్మల్ని అందరినీ ఒక అలర్ట్ చేస్తున్నాం. ఎస్, మీరు ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుంది కదా, ఎప్పుడో నుంచో ప్రిపేర్ అయ్యాంలే అనుకుంటే మాత్రం ఆ సిలబస్ని మీరు నేర్చుకొని ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ప్రాక్టీస్ చేయాలంటే మాత్రం మీకు ఆ డ్యూరేషన్ అనేది కరెక్ట్గా సరిపోదు. సో అందుకే మీరు డిసిషన్ ఇప్పుడే తీసుకొని ఇమ్మీడియట్గా బ్యాచ్ చేయకండి స్టూడెంట్స్. మరి మనందరికీ తెలుసు ఈ సింగరేణి సిలబస్, జేఎల్ఎం సిలబస్, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో మనకు ఆల్మోస్ట్ వారానికి ఒక ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మరి ఆ నోటిఫికేషన్లో కూడా మీరు ఇదే సిలబస్తో మన ఎగ్జామ్ రాస్తుంటాం కాబట్టి
మీ లక్ష్యం స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇక్కడ ఆల్మోస్ట్ 80 to 85% కంటెంట్ ఆల్మోస్ట్ టెక్నికల్ సేమ్ స్టూడెంట్స్. అందుకే మీరు ఎప్పుడైనా గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా సిలబస్ని యాజ్ పర్ ఐటీఐ అంటాడు. ఈవెన్ మన జేఎల్ఎంలో కూడా ఈ సిలబస్ని మీరు గమనిస్తే మీరు ఐటీఐలో చదువుకుందే ఉంటుంది. ఇక నాన్ టెక్నికల్ విషయాన్ని కొంచెం సేపు పక్కన పెట్టేస్తున్నాను నేను. అంటే మీరు సింగరేణి జాబ్కి ప్రిపేర్ అయినా, మీరు జేఎల్ఎం జాబ్కి ప్రిపేర్ అయినా, మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఐటీఐ టెక్నీషియన్కి సంబంధించిన ఏ జాబ్కి ప్రిపేర్ అయినా మన కోచింగ్ అనేది మీకు 100% యూటిలైజ్ అవుతుంది. ఎస్ స్టూడెంట్స్, ఆల్మోస్ట్ మనకి ఇంకా రేపు 18th రోజు నుంచి మనకి ఇక్కడ తెలంగాణలో లోక్సభకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. మే 13th మనకు ఎలక్షన్స్ కూడా అయిపోతాయి. జూన్ 4th మొత్తం భారతదేశంలో సంబంధించిన కౌంటింగ్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. వన్స్ ఎలక్షన్ కోడ్ ఎత్తివేశారంటే మళ్ళీ మనకు ఇక్కడ పోస్ట్ పోన్ అయిన వాయిదా అయిన అన్ని ఎగ్జామ్స్ని ఫటాఫటా ఫాస్ట్గా గవర్నమెంట్ అనేది చేసుకుంటుంది. ఎందుకంటే ఈ టైంలో ఎలక్షన్ కోడ్ అనేది ఒకటి ఉండటం వల్ల గవర్నమెంట్ వెంటనే డిసిషన్ తీసుకోలేకపోతుంది. కాబట్టి ఇలాంటి ఒక మంచి టైంని మీరు ప్రిపరేషన్కి యూటిలైజ్ చేసుకుంటే 100% మీరు రీచ్ అవుతారు మీ గోల్ దగ్గరికి స్టూడెంట్స్. సో ఇలాంటి ఒక మంచి డిసిషన్ని ఈ శ్రీరామనవమి పండుగ రోజు మీరు డిసిషన్ తీసుకోండి. వెంటనే 18th April 2024 బ్యాచ్లో మీరు జాయిన్ అయిపోండి. ఆ రోజు మనకు ఒక కొత్త సబ్జెక్ట్ కూడా స్టార్ట్ అయిపోతుంది స్టూడెంట్స్. మరి ఈ 18th April 2024 బ్యాచ్లో కొన్ని డీటెయిల్స్ చెప్తున్నాను. ఆ డీటెయిల్స్ మీకు తెలుసుకోవాలన్నా కూడా మీరు ఈ ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ కావచ్చు. 9246212138, 98486925998 స్టూడెంట్స్. 924621238, 98486925998. ఒకవేళ మీకు జాబ్ చేసుకుంటూ మీరు ప్రిపేర్ అయిదామనుకుంటే మాత్రం మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. ఆ ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలన్నా కూడా మీరు ఈ నెంబర్స్నే కాంటాక్ట్ కండి స్టూడెంట్స్. నేను ఈ వీడియోలో ఒక ఆఫ్లైన్ బ్యాచ్ గురించి చెప్తున్నాను. ఈ ఆఫ్లైన్ బ్యాచ్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు సింగరేణి జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారు. సింగరేణి సిలబస్ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ సేమ్ ఉంటుంది, ఐటీఐ సిలబసే. అదేవిధంగా మీరు జేఎల్ఎం, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, అదేవిధంగా ఒకవేళ రేపు ఫ్యూచర్లో మనకు ట్రాన్స్కోలో సంబంధించిన జాబ్స్ వచ్చినా కూడా ఐటీఐ బేస్డ్ జాబ్స్కు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మనం రీసెంట్గా చూస్తున్నాం. పవర్ గ్రిడ్ కావచ్చు, ఈసీఐఎల్ కావచ్చు, ఎన్ఆర్ఎస్సి కావచ్చు, డిఎంఆర్సి కావచ్చు, రీసెంట్గా ఆర్ఎఫ్సిఎల్ కావచ్చు. ఇలా ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా సరే, ఈ సింగరేణి జాబ్స్ అయినా సరే, జేఎల్ఎం జాబ్స్ అయినా సరే, వీటన్నిటికీ కంటెంట్, టెక్నికల్ కంటెంట్ అనేది ఒకటే. మీరు ఆ లెవెల్లో అవన్నీ ప్రిపేర్ అవుతే మీరు కంపల్సరీ 100%లో రాసిన ప్రతి ఎగ్జామ్లో మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మన సాయి మేధా కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ బ్యాచ్ ఫీ వచ్చేసి 15,000 అని డిసైడ్ చేశాం. మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ అందరం కలిసి ఇక్కడ ఫీజు వచ్చేసి 15,000 అని డిసైడ్ చేశాం. కానీ స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ పండుగ దినం అంటే రేపు పండుగ రోజు, ఎల్లుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది 18th April. ఎవరైతే 18th April రోజే జాయిన్ అవుతారో, ఎవరైతే 18th April రోజే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ, ఆ రోజు జాయిన్ అయ్యే వాళ్ళందరికీ ఇక్కడ మనము 15,000 ఫీజుని కేవలము 12,000కు మాత్రమే ఇస్తున్నాం. అంటే 3,000 రూపీస్ మీకు ఇక్కడ కన్సెషన్ ఇస్తున్నాం స్టూడెంట్స్. ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ప్రతి స్టూడెంట్ ఎవరైతే సింగరేణి, జేఎల్ఎం, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఐటీఐ, ఎలక్ట్రీషియన్కి సంబంధించిన జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి స్టూడెంట్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము ఎంతవరకు చదువుకోవడం అనే దానికంటే ఎంతవరకు ఎన్ని బిట్స్ని ఎలా గుర్తుంచుకుంటున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్, ఇలాంటి మంచి అవకాశాన్ని ప్రతి ఐటీఐ, ఎలక్ట్రీషియన్ స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.